తలాడండి అందరికీ. అయితే ఈరోజు నేను ఒక మాట అడగాలనుకుంటున్నా. ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషులుగా మనం ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని మెప్పించడానికి ప్రయత్నిస్తుంటాము కదండీ! అయితే దేవుడు ఈరోజు సూటిగా ఒక మాట మాట్లాడుతున్నాడండి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ లోకంలో ఉన్న మనుషులను ఎప్పటికీ ఎన్ని చేసినా నువ్వు మెప్పించలేవు. అయితే ఒకవేళ నీవు చేసిన పనులను బట్టి కానీ వాళ్ళు నిన్ను ఇష్టపడి ఒకవేళ నువ్వు చేసిన పనులను బట్టి వాళ్ళు ఒకవేళ మెప్పించబడి ఉంటే గనక అది కొంతకాలమే ఉంటుందండి. ఈ లోకంలో నిన్ను పూర్తిగా ఇష్టపడే వాళ్ళు ఎవ్వరు ఎప్పటికీ ఉండరు. ఈ లోకంలో నీ కొరకు నీవు ఏమి చేసినా ఏమి చేయకుండా ప్రతి క్షణము ఒక తండ్రిగా నీ గురించి ఆలోచించేవారు ఉన్నారు అని అంటే అది మన తండ్రి అయిన యేసయ్య మాత్రమే. అందుకే ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న ఇతరులను గురించి వాళ్ళని నువ్వు నిన్ను మెచ్చుకోవాలని కానీ లేకపోతే నువ్వు వాళ్ళని మెప్పించాలని మాత్రం చూడకండి. ఎందుకనంటే ఇతరులను మెప్పించాలి అని చూడొద్దండి. ఎందుకంటే దానివల్ల నీకు నిరాశ నిస్పృహ మాత్రమే, నీవు చేసిన పనుల వల్ల ఫలితం రాలేదని చింతించడం తప్ప ఇంకా ప్రయోజనం ఏమీ ఉండదండి. రియల్గా చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకి మనమే నచ్చమండి. అలాంటిది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం ఎలా నచ్చుతాం చెప్పండి? వాళ్ళని ఎలా మెప్పించగలుగుతాము అని అనుకుంటున్నారు మీరు? ఈ లోకంలో ఉన్న ప్రతీది తాత్కాలికం మాత్రమే. మనం ఈ లోకంకి వచ్చింది మనుషులను మెప్పించడానికి కాదండి. దేవుని చిత్తం మన జీవితంలో ఏమై ఉందో అది నెరవేర్చడానికి మాత్రమే. కాబట్టి మనం ప్రక్కవారి మీద దృష్టి పెట్టడం మానేసి దేవుని యందు శ్రద్ధ కలిగి ప్రార్థన పూర్వకంగా మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, మన వలన దేవుని బిడ్డలుగా ఈ సమాజానికి ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా బ్రతకాలి అని ఆలోచించండి. నీవు ఎప్పుడైనా మనుషుల మెప్పు కోసం అయినా సరే మనుషుల కోసం బ్రతికితే నీకు నిరాశ తప్ప ఆనందం ఉండదండి. అదే దేవుని దగ్గర నీకు నిరాశ ఉండదు. దేవుడు మనం అడిగిన విషయంలో లేట్ చేస్తాడేమో కానీ చేయకుండా మాత్రం ఉండడండి. ఎంతసేపు చెప్పండి, మనుషుల మనసు మారిపోవడానికి, వాళ్ళ మార్పు రావడానికి ఒక్కసారి నిన్ను అందనంత ఆకాశానికి వాళ్ళు ఎక్కిస్తారండి. ఎవరైతే నువ్వు సూపర్, నువ్వు చాలా గ్రేట్ అంటారో వాళ్ళే రేపు పొద్దున నువ్వు ఎందుకు పనికిరావు అంటారు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా చులకనగా చూడడండి. నీకు అసాధ్యమైన కార్యాలు కూడా నీ ద్వారా చేసి మరి ఈ లోకానికి చూపిస్తాడని. ఎవరైతే నీవు పనికిరారు అని అన్నారో వాళ్ళ ముందే నిన్ను బహుగా హెచ్చిస్తాడు. ఒక్కటి నీవు చేయాల్సింది దేవుని మెప్పించేటట్టు బ్రతికితే చాలండి. నువ్వు ఏమి చేయకముందే దేవుడు మనల్ని ఇన్ని సంవత్సరాలుగా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వచ్చాడు, మనల్ని మెచ్చుకుంటున్నాడు. అలాంటిది నువ్వు దేవునికి ఇష్టమైన బ్రతికితే కనుక, దేవునికి మెప్పించేటట్టు బ్రతికితే కనుక దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు, ఇంకెంత ఆనందిస్తాడు, ఇంకెంతగా గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు కదండి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎంత మంచిగా బతికినా కూడా ఏదో ఒక పేరు పెడతారండి. నువ్వు నీ సర్వం నువ్వు వారికి ఇచ్చినా కూడా నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అది ఒకళ్ళు మెచ్చుకున్న వారి అవసరాలకు మాత్రమే నిన్ను మెచ్చుకుంటారు. నువ్వు ఎంత ఇంప్రెస్ చేసినా కూడా ఇదే వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటావు అని అంటే, సరే ఏదో నన్ను ఇష్టపడి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కదా, మన అవసరం తగ్గట్టు మనం ఉందాం, తర్వాత మనకెందుకులే అన్నట్టుంటారు. కానీ దేవుడు అలా కాదండి. మనం ఏమి చేయకుండానే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనం పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టాడు. అలాంటిది దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ దేవునికి నచ్చినట్టుగా బ్రతికితే కనుక ఇంకెంత గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. కాబట్టి అందరూ ఒక్కసారి ఈ మాటలని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా, ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా, అరచేతిలోని నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే, నీ అరచేతిలోని నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే, నీ దృష్టిలో నేనున్నాగా ఇలాలోనే జడియను, నీ దృష్టిలో నేనున్నాగా ఇలాలోనే జడియను, ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా.
దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలను బట్టి. ఆమేన్.